సో చరణ్ గారు మీరు చెప్పండి, సింగింగ్ కష్టమా, యాక్టింగ్ కష్టమా? యాక్టింగ్ చాలా కష్టం. యాక్టింగ్ చాలా చాలా కష్టం. సింగింగ్ ఒక మైక్ ముందు మనం అనుకునేదే ఎక్స్ప్రెషన్స్ సింగింగ్లో. యాక్టింగ్ అంటే మనం ఒక ఫీల్డ్లో మనం మాట్లాడుతూ ఉంటాం, ఒక రియాక్షన్ ఇస్తాం, కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆ రియాక్షన్ తప్పు ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు బౌన్స్ ఆఫ్ అవర్ కో యాక్టర్. తను ఒకటి చేస్తున్నారు అంటే దానికి కౌంటర్ మనం ఒక రియాక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రియాక్షన్ తప్పుగా ఉండొచ్చు డైరెక్టర్కి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి, డైలాగ్ బై హార్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి అంత దూరం నడిచినప్పుడు 5వ స్టెప్ దగ్గర డైలాగ్ రావాలి, ఆ 7వ స్టెప్ కల్లా డైలాగ్ ఫినిష్ అయిపోవాలి, కో యాక్టర్ దగ్గర కలిసి నడవాలి, కెమెరా ఉండాలి. ఎందుకయ్యే గొడవ, హాయిగా రికార్డింగ్ స్టూడియో ఏదో పాట పాడుకుంటూ ఉండేవాడిని, మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కేవాడిని, అన్నీ నా కంట్రోల్లో ఉండేదన్నమాట. ఇప్పుడు మన కంట్రోల్లో లేకపోయేటప్పటికి సడన్గా ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాం రా బాబు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ శ్రమ, నేను కూడా ఒకప్పుడు ప్రొడ్యూసర్ అయినా అనుకోండి, నేను ఐ డన్ ఆల్ ఆఫ్ దాట్. ఐ నో ద పెయిన్స్ ఆఫ్ ఒక షార్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అనేది. అది లాస్ట్లో సినిమా చూసేటప్పుడు ఆ శ్రమంతా, ఈయన పడిన శ్రమంతా ఓహో ఎందుకా అనిపిస్తుంది మనకి. ఎందుకా ఆయన అంతా మనల్ని టార్చర్ పెట్టాడు ఆ సీన్ కోసం, ఆ షార్ట్ కోసం. అంటే ఆ సినిమా ఇన్ టోటాలిటీ చూసేటప్పుడు లైక్ ఓకే, దిస్ ఈస్ ద విజన్, ద డైరెక్టర్స్ విజన్ అన్నది మనకు అప్పుడు అర్థమవుతుంది. సో మూవీ కాన్సెప్ట్ కూడా ఫాదర్ గురించే. సో మీకు అంటే సెట్స్ లో కూడా రీకాల్ అవుతుంటాయా ఫాదర్? చాలా చాలా జరిగినాయండి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? యా, ఎప్పుడు. అండ్ వీళ్ళు నో బడీ స్టాప్స్ దెమ్ సెల్వ్స్ ఫ్రమ్ రిమైండింగ్ మీ నేను ఎవరు అన్నది. బాలు గారి అబ్బాయి అన్న విషయం ప్రతి సీన్లో నేను చేసేది. సార్ సార్ ఆ రియాక్షన్ అలాగే బాలుగారు గుర్తుకొచ్చారు సార్. ఓకే సార్, మీరు డ్యాన్స్ చేస్తుంటే ప్రేమికుల్లో బాలుగారు ఎలా డ్యాన్స్ చేశారో ప్రభుదేవత అలాగే ఉంది సార్. ఓకే సార్, మీరు అలా తిరిగి చూడగానే మీరు నడుస్తుంటే అలా బాలుగారు ఏ కమాన్ ఆల్రెడీ అనిపించేది. బట్ ఇన్ సైలెంట్ ఐ యూస్ టు కన్సిడర్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఓకే, ఆయన ఇంకా మనతో ఉన్నారు అన్న ఆ కాన్ఫిడెన్స్తో ఐఎమ్ గోయింగ్ అహెడ్. సో చాలా మంది అంటుంటారు బాలు గారు లివ్స్ ఇన్ యువర్ మ్యూజిక్ అని, ఇన్ యువర్ వాయిస్ అని. బట్ ట్రూలీ బ్లెస్సింగ్ అండి ఆ కమెంట్స్ కానీ, ఆ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది నాకైతే ఎప్పటికీ. నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఒక 25 ఏళ్ళు, క్లోజ్ టు 30 years అవుతుందండి. సింగర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, వాటెవర్. నాకు తెలిసి నాకు ఒక మ్యూజిక్లో ఒక ధ్యాస తెలిసినప్పటి నుంచి నేను ఇలాగే పాడుతుండేవాడిని. కానీ అప్పుడు నాన్నగారు ఉన్నారు కాబట్టి ఎవరికి నా కంఠం వినపడలా. ఒక మంచి పాట వచ్చినా కూడా అది బాలుగారు పాడారే అనే అనుకుంటుంటారన్నమాట. ఇప్పుడు నేను పాడుతూ ఉంటే నాన్నగారు ఈజ్ లివింగ్ త్రూ యువర్ వాయిస్ అనగానే ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. ఇది ఒక పెద్ద భారం నా మీద. అండ్ ఐ టేక్ ఇట్ ఎస్ అ బ్లెస్సింగ్ ఆల్సో. అండ్ ఇంతమంది ఫ్యాన్స్ నాన్నగారికి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కనెక్ట్ మళ్ళీ నాన్నగారితో, అంటే పాటలు వినొచ్చు రేడియోలో, క్యాసెట్లో అంతా కూడాను. బట్ నేను స్టేజ్ ఎక్కి నేను పాడేటప్పుడు వాళ్ళ ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనపడుతుంది. యా, సో ఆ రియాక్షన్ చూసినప్పుడు ఐ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్, గ్రేట్ఫుల్ టు డాడ్ దట్ నాకు ఈ గొంతు ఇచ్చినందుకు, నా పాడే అవకాశం కలిగించినందుకు. ఇలా నాన్నగారి ఫ్యాన్స్ని నేను ఐఎమ్ ఏబుల్ టు మీట్ అరౌండ్ ద వరల్డ్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ ఫర్ దోస్ ఫ్యూ అవర్స్. అంటే ఇది నిజంగా నాకు ఒక బ్లెస్సింగ్ లాగానే నాకు అనిపిస్తుంది.